హలో గైస్, ఏ గ్రేట్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారి గురించి తెలుసుకుందాం. Okay, now the question is 2, 4, 5, 9, 3, 7, 2, 8 multiplied by 3, 8, 7, 2, 2, 1, 3, 6. Now tell me, Ayaz, you want me to give you the answer from this side to this side or this side to this side? Oh my God. I don't think I want the answer. What a choice. Tell me, go come on. backwards. I think let Chandrasekhar decide. Chandrasekhar, do you want the answer from this side to this side or this side to this side? No, we'll keep the unconventional method later on. Let's go the conventional route first. This way you mean? Yeah, we have enough problem digesting the whole multiplication. No, stuff. this way, this way. Why don't we do it differently? What about the panel? Would you prefer the other way? No, we should start from the left. From this way, Yes. Left, right? yes. Okay, I got the answer already. The answer is 9, 5, 2, 3, 2, 1, 6, 8, 0, 3, 6, 3, 0, 0, 8. I wouldn't believe if that was Is it right. correct? It's exactly correct. Absolutely correct? Yeah. Thank Right you. on the pen. Geez, I can't believe that. Are you sure it's... అసాధారణమైన లెక్క దాన్ని కూడా మెదడుతోనే చేశారు. దాని గురించే ఈరోజు చూద్దాం. అసలు ఒక మనిషి మెదడు మెషిన్ కంటే వేగంగా పనిచేయగలదా? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథ. అదెలా మొదలైందంటే, అక్కడున్న ప్యానెల్ మెంబర్కి ఒక సింపుల్ ప్రశ్నతో, మీరు ఎప్పుడు పుట్టారో అని అడిగారు. డేట్ ఏప్రిల్ 13, 1940. వెంటనే శకుంతలాదేవి అన్నారు, మీరు పుట్టింది శనివారం కదా అని. ఆశ్చర్యంగా ఆ సమాధానం అక్షరాల నిజం. ఇది జస్ట్ వార్మప్ మాత్రమే, అసలు ఛాలెంజ్ ఇప్పుడొచ్చింది. ప్యానెల్ వారు 8 అంకెల సంఖ్యను ఇచ్చారు. దాన్ని మరో 8 అంకెల సంఖ్యతో గుణించమని చెప్పారు. సాధారణంగా ఎవరైనా సరే దీన్ని సాల్వ్ చేయడం చాలా కష్టం. అయితే జవాబు చెప్పే ముందు ఆమె వాళ్ళనే ఒక ప్రశ్న అడిగారు. జవాబు మామూలుగా చెప్పాలా లేక కొత్తగా చెప్పాలా అని అడిగితే వాళ్ళు మామూలు పద్ధతినే ఎంచుకున్నారు. అంటే ఆమె చెప్పాలనుకున్న కొత్త పద్ధతికి వాళ్ళింకా సిద్ధంగా లేరు. కానీ ఈలోపే జరగాల్సింది జరిగిపోయింది. లెక్క పూర్తయిపోయింది. వెంటనే 16 అంకెల సమాధానం చెప్పేశారు. అక్కడున్నవాళ్లు నమ్మలేకపోయారు. అది కరెక్ట్ అయితే నమ్మలేమన్నారు. కానీ ఆశ్చర్యం, వాళ్ళ లెక్క ప్రకారం కూడా జవాబు అక్షరాల కరెక్ట్. అంత పెద్ద లెక్కను కేవలం కొన్ని సెకండ్లోనే పూర్తి చేశారు. ఇదంతా చూశాక ఒక్కటే ప్రశ్న, అసలు మనిషి మెదడుకి హద్దులనేవి ఉన్నాయా?